మీ జీవితంలోంచి దూరంగా ఉంచాల్సిన ఈ 5 రకాల స్నేహితుల మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే వీళ్ళ వల్ల మీరు చెడిపోతున్నారన్న విషయం కూడా మీరు తెలుసుకోలేరు. నెంబర్ 1, మత్తుమందుల సలహాదారులు. ఏమవదురా, ఒక్కసారే కదా, జీవితం అంటే ఎంజాయ్ చేయాలి లాంటి కన్విన్సింగ్ స్టేట్మెంట్స్ తో మిమ్మల్ని మత్తు పానీయాలకు ఒప్పించేవాడు. తాత్కాలిక ఆనందాన్ని ప్రోత్సహించి చెడిపోవడంలో తప్పు లేదనిపించేవాడు. నెంబర్ 2, ఎప్పుడు తన కష్టం గురించే మాత్రమే మాట్లాడేవాడు. తన కష్టాల కంటే ఎవరి కష్టము అంత ఇంపార్టెంట్ కాదని చెప్తుండేవాడు. మీరు వాళ్ళకి ఎమోషనల్ డస్ట్బిన్ గా మారతారు, వాళ్ళు మాత్రం కష్టం చెప్పి శాంతిస్తారు. నెంబర్ 3, వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మీ కలలు, లక్ష్యాలు చాలా చీప్ గా కనిపిస్తాయి వీళ్ళకి. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి తమ భద్రతను మీకు సలహాల రూపంలో అందిస్తూ ఉంటారు. నెంబర్ 4, ప్రతి విషయంలోనూ వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే వీళ్ళకి పరిష్కారం అక్కర్లేదు, ఎదుటి వాడి సింపతిని మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు అంతే. మీ గ్రోత్ ను ఆపేసి వాళ్ళ సింపతి మిషన్ లా మీరు మారిపోతారు. నెంబర్ 5, వీళ్ళేంటంటే ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు, కానీ మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం దొరకరు. ఫ్రెండ్స్ లాగే అనిపిస్తుంటారు, కానీ మీ కష్టకాలంలోనే వాళ్ళ నెట్వర్క్ మీకు అందదు. జీవితంలో మనకున్న ఎనర్జీని, ముఖ్యంగా ఎమోషనల్ ఎనర్జీని ఒకే చోట ఫోకస్ చేస్తేనే ఏదైనా సాధించగలుగుతాం. కానీ అంతటి విలువైన ఎనర్జీని లాగేసే వాళ్లకు దూరంగా ఉండడం సర్వదా శ్రేయస్కరం. మీరేమంటారు?